కేసీఆర్ సిట్ విచారణ రేపే ఉండొచ్చు అన్న వార్తతో ఒక్కసారిగా నందినగర్ లో పోలీసులు అలర్ట్ అయిన సిచ్యువేషన్ ని మనం చూసాం. జనరల్ చెకింగ్స్ అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తున్న తీరు, ట్రాఫిక్ ఆంక్షలు సరిచేస్తున్న తీరుని మనం చూసాం. సో రైట్ నౌ నందినగర్ లో పోలీసుల సిచ్యువేషన్ ఏంటంటే రిలాక్స్ అయ్యారా, లేకపోతే ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? అది సిట్ డెసిషన్ తర్వాత ఉంది, కానీ లోకల్గా మాత్రం పోలీసులు కొంత, ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా ఆయన అఫిడవిట్లో ఏదైతే అడ్రస్ చూపెట్టారో అది నందినగర్ నివాసమే ఉంది కాబట్టి సో అక్కడ ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే అది చాలా రష్ ఏరియా, ఎందుకంటే అది బసవతారక క్యాన్సర్ సర్కిల్లో ఉంటుంది, హెవీ ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. కాబట్టి రేపు ఒకవేళ అక్కడ ఉంటే ముందస్తుగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, బ్యారికేడ్స్ ఎక్కడ వేయాలి, ఏ వెహికల్స్ అనుమతించాలి, అది ఆయన నివాసం కాబట్టి ఒకవేళ అక్కడ విచారణ చేస్తే ఎవరెవరు ఉండాలి, ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్గా ఉంది. కాబట్టి సో కేసీఆర్ విచారణ అనేది కొంత సీరియస్ వ్యవహారం. ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రేపు ఆయన విచారణ అంటే చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తారు, వాళ్ళ పార్టీకి క్యాడర్ వస్తుంది, చాలామంది సిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు కూడా చాలామంది కార్యకర్తలంతా కూడా, ఎందుకంటే హరీష్ రావు కేసీఆర్ విచారణ సందర్భంగా చూసాం చాలామంది కూడా జూబ్లీస్ పిఎస్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. సో రేపు కేసీఆర్ఐ విచారణకు ఒకవేళ నందినగర్కి వస్తే మాత్రం పెద్ద ఎత్తున క్యాడర్, పార్టీ క్యాడర్ అంతా కూడా వస్తుంది. కాబట్టి సో దాన్ని క్రౌడ్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేయడం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటి పరిసర ప్రాంతాలని ఏ రూట్లో వెహికల్స్ అలౌ చేయాలి, ఎందుకంటే సిట్ అధికారుల బృందం వస్తుంది, చాలామంది ఎమ్మెల్యేలు వస్తారు, కేసీఆర్ విచారణ అనగానే చాలా చుట్టుపక్కల పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలన్న దానికోసమే రిహార్సల్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే జూబ్లీహిల్స్ ఏసీపీ, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఏసీపీ, బంజాయిల్స్ పోలీస్ అంతా కూడా వెళ్ళి ఆ ఏరియాలో పార్కింగ్ ఏ రకంగా ఉండాలి, పెద్ద ఎత్తున మీడియా కవరేజ్ ఉంటుంది. కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో చాలామంది పబ్లిక్ కూడా కేసీఆర్ విచారణ సందర్భంగా క్యాడర్ అంతా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం కోసమే పోలీసులు ముందస్తుగా అక్కడ చుట్టూ ఉన్న ప్రాంతాలంతా కూడా పరిశీలించి వచ్చారు. మధ్యాహ్నం పరిశీలించారు, సాయంత్రం కూడా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ నేతృత్వంలో పోలీసులు అంతా కూడా వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా బ్యారికేడింగ్ ఎక్కడ వేయాలి, ఇక్కడ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో ఫ్లోటింగ్ ఉంటుంది. కాబట్టి సో తెలంగాణ భవన్ కూడా దగ్గరున్న ప్లేస్, నందినగర్కి తెలంగాణ భవన్కి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటరే ఉంటుంది. కాబట్టి క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి బ్యారికేడింగ్ ఎట్లా వేయాలన్నది వాళ్ళు చూసుకున్నారు. ఏదేమైనా సిట్ డెసిషన్ తీసుకునే దాన్ని బట్టి తదుపరి యాక్షన్ ఉండబోతుంది. సిట్ ఒక డేట్ ఇస్తుందా, లేదు రేపే ఖచ్చితంగా విచారణకు రావాలని అడుగుతుందా మాత్రం కాసేపట్లో తెలుస్తుంది. కొద్దిసేపట్లోనే దానికి సంబంధించిన